ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బైనరీ ప్లాన్ గురించి. బైనరీ ప్లాన్లో ఒక పర్సన్ ఇద్దరు వ్యక్తులను నియమించుకుంటాడు మరియు వారి ద్వారా ఉత్పత్తులను సేవలను వారికి విక్రయిస్తాడు. రిక్రూట్ చేయబడిన వ్యక్తులు మళ్ళీ వారి కింద మరో ఇద్దరు మంది వ్యక్తులను నియమించుకుంటారు మరియు వారి ద్వారా ఉత్పత్తులను సేవలను విక్రయిస్తారు. కాబట్టి మీ బిజినెస్ ప్లాన్ ఆధారంగా మీకు కమిషన్లు వస్తాయి, ఇంకా కంపెనీకి ఆదాయం కూడా వస్తుంది. అందుకే అంటారు దీన్ని బైనరీ ప్లాన్ అని. బైనరీ ప్లాన్లో ఒక వ్యక్తి నేరుగా ఇద్దరు వ్యక్తులను మాత్రమే నియమించుకోగలడు. ఒకవేళ నేను మూడవ సభ్యుణ్ణి నియమించుకోవాలంటే 2 పరోక్ష మార్గాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే మాన్యువల్ యాడింగ్ మరియు స్పిల్ ఓవర్. ఒక వ్యక్తి మాన్యువల్ యాడింగ్ ద్వారా మూడవ వ్యక్తిని నియమించాలి అంటే ఆ వ్యక్తి తను ఇష్టానుసారంగా అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలో తనకు కావలసిన చోట ఉంచవచ్చు. కానీ స్పిల్ ఓవర్లో అలా చేయలేం. ఇక్కడ అతని ఇష్టానుసారంగా వ్యక్తిని నియమించలేం. బైనరీ ప్లాన్లో సభ్యులు నియమించడంలో ఏ పరిమితి ఏమీ లేదు. ఎంతమందిని కావాలో అంతమందిని నియమించుకోవచ్చు. దీని కారణంగా అప్లైన్ సభ్యులకు తక్కువ మొత్తంలో కమిషన్లు లభిస్తాయి. కాబట్టి ఇది బైనరీ ప్లాన్ యొక్క లోపమని చెప్పవచ్చు.